పతంజలి యోగా సొసైటీ ఠానాకలాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద యోగారత్న ప్రభాకర్ కిషన్ జీ ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ నగరంలోని వివిధ యోగా సెంటర్ల యోగా గురువులు, సాధకులు, నవీపేట్, నందిపేట్, ఆర్మూర్, బోధన్, ఎడపల్లి, మోస్రా, బాన్స్వాడ యోగా సెంటర్ల నుండి సుమారు 400 మంది యోగా శిక్షకులు హాజరయ్యారు. ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే ఉత్తరేణి, గుంటగరగడ, తులసి, వేప, తంగెడు, కలబంద ఇలా ఎన్నో రకాల మూలికలను పుట్టమట్టిలో కలిపారు. ఈ మట్టిని ఒంటికి పూసుకొని గంట సేపు ఎండలో నిలబడి స్నానం చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు ప్రభాకర్ మాట్లాడుతూ మట్టి స్నానం విశిష్టతను వివరించారు. ఈ మట్టి స్నానం వల్ల గజ్జి, తామర, సోరియాసిస్, చికెన్ పాక్స్, పూత, చుండ్రు ఇలా ఎన్నో చర్మ వ్యాధులు నయమవుతాయని తెలిపారు. మట్టి స్నానం తర్వాత విజయ్ ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించి భజన కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు సూర కిరణ్, ఆంజనేయులు, భూమాగౌడ్, సంతోష్, ఇరిగేషన్ డిఈ లోక్యా నాయక్, భాస్కర్ రెడ్డి, ఆకుల సురేష్, రాజారెడ్డితో పాటు ఇతర యోగా గురువులు, శిక్షకులు పాల్గొన్నారు. అందరికీ ఈరోజు ఈ హోలీ సందర్భంగా మడ్ బాత్ వచ్చినటువంటి వారందరికీ, సహకరించిన వారందరికీ కూడా ముందు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇది ప్రతి నెల కూడా ఇక్కడి నుంచి చేస్తామని అనుకుంటున్నాము. అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇది హోలీ నాడు మనము ఈ రసాయనాలు రంగులు పూసుకొని చాలా చోట్ల మనం ప్రతి సంవత్సరం వింటుంటాం, కొందరి కళ్ళు పోయినాయని, చర్మానికి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిందని. అట్లానే మనము నిత్యం వాడే సబ్బుల వల్ల, రసాయనాల వల్ల కూడా మనకు రకరకాల జబ్బులు వస్తున్నాయి. కానీ ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం ప్రకృతితో దూరం అయిపోయినాం అనేది ఎవరు గమనించట్లేదు. ఒరిజినల్ గా ఉండాల్సిన సూర్యరశ్మి ఎండలో ఉండడం లేదు, మట్టి మనం పూసుకోవడం లేదు, ఎంతసేపు క్రిములకు అలవాటు పడిపోయాం. దాన్ని మనం తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొద్దామనే ఉద్దేశంతో పతంజలి ఆధ్వర్యంలో, అట్లాగే జేసీఐ జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ ఎక్కొండ యోగరత్న ప్రభాకర్ వారి సహకారంతో, వారి ఆధ్వర్యంలో మేము పతంజలి యొక్క తరఫున ఈ రోజు ఇక్కడ ఈ మన అలీసాగర్ ఏదైతే బోట్ పాయింట్ ఉందో ఇక్కడ ఈ రోజు మడ్ బాత్ అరేంజ్ చేయడం జరిగింది. దీని వెనకాల చిన్న సూక్ష్మమైనటువంటి మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మట్టిలో ప్రతి మొక్క పెరగడానికి కావలసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అంటారు, అంటే సూక్ష్మ పోషక తత్వాలు 17 ఉన్నాయి. అందులో మన శరీరానికి కావలసినవి 8 ఉన్నాయి. ఇవి నికెల్ కానీ, కోబాల్ట్ కానీ, కాపర్ కానివ్వండి, సైనోకోబాల్ట్, ఇలాంటి మనకు మంచివి ఈ బ్రాండ్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. అవి శరీరం కోల్పోతున్నది రోజు రోజుకి, ఎందుకు మన నేచురల్ కు దూరమైన ప్రకృతికి. అవన్నీ అందించడంలో ఉద్దేశం. మనం ఎప్పుడైతే ఈ మట్టి కూడా ఎట్లా సేకరిస్తామంటే, మేము మా కిరణ్ వాళ్ళు సహకరించారు, ముఖ్యంగా పుట్టమట్టి, తర్వాత దీనికి నల్ల రేగడిలో మందు పొయ్యని మట్టి, లేదా చెరువులో వెనకాల మిగిలిపోయినటువంటి ఒండ్రు, లేదా నదీ తీరంలో ఎండిపోయినటువంటి ఒండ్రు తీసుకొచ్చి సన్నగా దంచి పొడి చేసి జల్లించి నీళ్ళలో కలపడం జరుగుతుంది. ఇది కొంతవరకే మనకు బాడీకి ఎఫెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో మూసుకుపోయినటువంటి శ్వేత రంధ్రాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ కావడం ద్వారా ఏం జరుగుతుంది, ఈ మట్టిలో ఉన్న ముఖ్యమైన 8 పోషక తత్వాలు మన శరీరానికి, మన శరీరంలో పేరుకుపోయినటువంటి మలిన పదార్థాలన్నింటి టాక్సిన్స్ అన్ని మట్టి లాగేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ దూరం అయిపోతాయి, చాలా రకాల జబ్బులు తగ్గుతాయి. అందులో ముఖ్యంగా శరీరం, మన చర్మానికి ఉండేటటువంటి జబ్బులు, ఎంతో కాంతి వస్తుంది. ఈ డైలీ సబ్బులు కాదండి, ప్రకృతి మాత మనకు అందించినటువంటి ఇలాంటి మట్టితో డైలీ మన ఫేస్ కి పూసుకొని ముఖానికి ఒక పావు గంట నుంచి అరగంట ఉంచుకొని కడుక్కున్నట్టయితే ఏ సబ్బులు, క్రిములు, వేయులకు సంబంధించినవి కూడా పనికిరావు. అలాంటి దాన్ని మేము ఇక్కడ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా యోగ సాధకులు, తర్వాత అన్ని యోగా సంఘాల వాళ్ళు, సుమారు 16 నుంచి 17 యోగా సంఘాల వాళ్ళు వచ్చారు. 250 నుంచి 300 మంది ఇందులో పాల్గొన్నారు. చాలా సంతోషంగా దీనికి తగ్గట్టుగా ఇటు బాపునగర్ వాళ్ళు, తాడెం యోగా సెంటర్ వాళ్ళు ఇక్కడ అల్పాహార విందు మనకు ఏర్పాటు చేశారు. అందరికీ వారికి కూడా ధన్యవాదాలు. మట్టిని సేకరించినటువంటి తాడెం యోగా సెంటర్ ముఖ్యంగా సూర కిరణ్ గారికి, రాజరెడ్డి గారికి, వారికి మా ధన్యవాదాలు. అట్లానే మూలికల సేకరణలో
మాకు బోర్గాం యోగా సెంటర్ వాళ్ళు బంటు సంతోష్ అండ్ రమేష్ ఇంకా తదితరులంతా కూడా సహకరించారు. అన్ని యోగా సెంటర్ వాళ్ళు ఎంతో కొంత పాలు పంచుకున్నారు. అట్లాగే ఈ మూలికలన్నీ ఎలా ఏం తేవాలి, 24 మూలికలు ఏవేవి కలపాలి, ఏం చేయాలని మాకు వివరించినటువంటి యోగరత్న ఎక్కొండ ప్రభాకర్ గారు. ఇందులో ఇది కాకుండా పంచగవ్యాలు కూడా కలపడం జరిగింది. ఈ పంచగవ్యాలు మీ అందరికీ తెలుసు, మన గోఆర్క్, గోమయం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కూడా కలపడం జరిగింది. ఇవన్నీ కూడా మన శరీరానికి మూలికలు ఎంతగానో మనకు ఉపకరిస్తాయి. ఈ విధంగా సహకరించినటువంటి మీడియా ఛానల్ వారందరికీ ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు, అలాగే ఎలక్ట్రిక్ మీడియా, పేపర్ మీడియా వారికి, ఇక్కడ మాకు సహకరించిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ మట్టి స్నానం వల్ల మనకు కనీసం మళ్ళీ 6 నెలలకు కావలసినటువంటి శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది. మనలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. అందరికీ ధన్యవాదాలు. హోలీ శుభాకాంక్షలు. భారత్ మాతాకి. యోగ సాధకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. మరి మీ ఆరోగ్య రక్షణ కోసము 300 మంది ఈ మట్టి బాత్కి వచ్చారు. ఇదే పద్ధతిలో పొద్దున్నే అన్ని యోగ సెంటర్లకు పొద్దున్నే 1 గంట, గంటన్నర యోగాభ్యాసం కూడా టైం ఇచ్చి మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోవాలని మీడియా ద్వారా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు, పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనవి. అయితే దీంతో పాటు మనం ఆయుర్వేదం కూడా తెలుసుకుందాం. ఆయుర్వేదం కూడా పల్లె పల్లెకు చెప్తూ కొన్ని రోగాలకు మనం మూలికలు చూపిస్తూ అందరికి అందిస్తూ ముందడుకోదామని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. మరి మమ్మల్ని మీ ఊర్లో ఒక యోగా సెంటర్ ఓపెన్ చేసి పిలిస్తే మేము వచ్చి ఉచితంగానే మీకు సేవ చేయగలుగుతాం సార్. ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలో మమ్మల్ని సంప్రదించండి, మాకు ఫోన్ చేయండి. మాకు అయిన సహకారము మాతోనైనంతా మీకు అందిస్తామని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. సంఘ సేవ, సమాజ సేవ, దేశ సేవ, ఈ 3 కూడా మనకు అవసరమే. జాగృతం కండి.